ఈ వీడియోలో శివా సారు భగవంతుని సాధనముగా మారటం గురించి వివరిస్తున్నారు. మేడం, ఇక్కడ కాదు, మీరు వ్యాండ్ను ఈ విధముగా పట్టుకుని హీల్ చేసుకోండి. హీలింగ్ వ్యాండ్, దయచేసి నా పీరియడ్ పెయిన్ని హీల్ అండ్ కండిషన్ చేయండి అని చెప్పి వ్యాండ్ని గుండ్రంగా 1 2 3 అని తిప్పి ఆపి 1 2 3 అని హీల్ చేసుకోవాలి. మీ నొప్పి 0 అయ్యే వరకు హీల్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీ ఫ్రెండ్కు కూడా పీరియడ్ పెయిన్ ఉంది అనుకుందాము. మీ ఫ్రెండ్ పేరు ఏమిటి? ఏదో ఒక పేరు చెప్పండి. విక్టోరియా. హీలింగ్ వ్యాండ్, దయచేసి విక్టోరియా యొక్క పీరియడ్ పెయిన్ని హీల్ అండ్ కండిషన్ చేయండి అని చెప్పి హీల్ చేయాలి. 1 2 3 స్టాప్, 1 2 3 చేస్తూ ఉండండి. నేను ఏం చెప్తున్నానో మీరు అర్థం చేసుకుంటున్నారా? ఆమె నా నొప్పి 0 అయ్యింది అని చెప్పే వరకు చేస్తూ ఉండండి. ఆమె మీ ముందు ఉండవచ్చు, లేక వేరే ఎక్కడైనా ఉండవచ్చు. మీరు అలా చేయటం ప్రారంభించండి. అర్థమవుతోందా? ఇది ప్రజలకు చేసే సహాయం అవుతుంది. మీరు ఎంత ఎక్కువగా సహాయం చేస్తారో అంత ఎక్కువగా డివైన్ ఎనర్జీ మీ దగ్గరకు వస్తుంది. నా మాట వినండి. భగవంతుడు మీతో కనెక్ట్ అవుతాడు. బయట చాలామంది, అంటే 100ల మంది, 1000 మంది భగవంతుని కోసం ఎదురు చూస్తున్నారు, ఏడుస్తున్నారు. భగవంతుడా, నాకెందుకు సహాయం చేయటం లేదు అని ప్రార్థిస్తున్నారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇది నిజముగా జరిగింది. ఒక స్త్రీకి 3 వారాలుగా మైగ్రేన్ నొప్పి ఉంది. చాలా ఎక్కువ మైగ్రేన్ నొప్పి. చాలా ఎక్కువ సుమా. మేము ఒక రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము. అక్కడ 2 రెస్టారెంట్లు ఉన్నాయి. రెస్టారెంట్ ఏ, రెస్టారెంట్ బి. నా ఫ్రెండ్ అన్నారు, రెస్టారెంట్ ఏ మూసివేసి ఉంది, మనము రెస్టారెంట్ బికి వెళ్దామని. నేనన్నాను, లేదు, మనము రెస్టారెంట్ ఏకే వెళ్దామని చెప్పాను. ఆమెతో వాదించాను. మేము రెస్టారెంట్ ఏకి వెళ్ళాము. మేము కూర్చున్నాము. ఒక లేడీ మెనూ తీసుకుని వచ్చింది. నేను అడిగాను, మేడం, మీకు తలనొప్పి ఉందా అని. ఆమె దిగ్భ్రాంతిగా చూసింది నా వైపు. అవును, నాకు తలనొప్పి ఉంది. నాకు 3 వారాలుగా తలనొప్పి ఉంది. మీరు నాకు సహాయం చేయగలరా? నేను వ్యాండ్ తీసుకున్నాను. ఇడ, పింగళ, సుషుమ్నా నాడులను బ్యాలెన్స్ చేశాను. అంతే, ఆమె తలనొప్పి తగ్గిపోయింది. 3 నిమిషాల తర్వాత ఆమె భోజనం తీసుకువచ్చింది. ఆమె భోజనం పెట్టి నాతో ఇలా చెప్పింది, మీకు తెలుసా సార్, నేను 3 వారాలుగా ఈ నొప్పితో బాధపడుతున్నాను. ఆమె క్రిస్టియన్. ఆమె ఈ విధముగా ప్రార్థించింది, జీసస్ క్రైస్ట్, ఎవరో ఒకరిని నన్ను హీల్ చేయటానికి పంపించు అని. ఆమె నేను జీసస్ క్రైస్ట్ని ఈ విధముగా ప్రార్థించాను అని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. అప్పుడు భగవంతుడు ఏమి చేస్తున్నాడు? ఆమెను హీల్ చేయటానికి ఎవరో ఒకరిని వెతుకుతున్నాడు. మీరు కూడా హీలర్ అవ్వండి. భగవంతుడు మిమ్మల్ని ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు పంపుతాడు, లేదా చాలామందిని మీ దగ్గరికి పంపుతాడు. మీరు మొదలు పెట్టండి. నేనేం చేయాలో నాకు తెలియదు, నేను నిశ్చయంగా లేను, నేను ఈ పని చేయలేను అని అనుకుంటూ ఉంటే భగవంతుడు మీ దగ్గరికి ఎవరిని పంపగలడు? మీకు అర్థమవుతోందా మేడం? మీరు సిద్ధంగా ఉండాలి. మరి సిద్ధమేనా? భగవంతుడు మీ దగ్గరకు అవసరమైన వారిని పంపుతాడు. ఇది నిజమైన కథ మేడం. మరొక అమ్మాయి ఉంది. నేను ఇండోనేషియా వెళ్ళాను. ఆమె కౌంటర్ వద్ద పనిచేస్తోంది. ఆమె ఇక్కడ పెద్ద ప్లాస్టర్ వేసుకుంది. మీరు ఎందుకు ప్లాస్టర్ వేసుకున్నారు అని అడిగాను. పంటి నొప్పి అని చెప్పింది. ఆమెకు పంటి నొప్పి ఉంది. నేను ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె నన్ను చూసింది, ఎందుకంటే నేను ఒక అపరిచితుడిని. నేను అడిగాను, నేను మిమ్మల్ని హీల్ చేయనా అని. నేను మిమ్మల్ని తాకను, మందులు కూడా ఇవ్వను, ఉచితంగా హీల్ చేస్తానని అన్నాను. ఆమె నమ్మలేకపోయింది, తల ఊపింది. అప్పుడు అదృష్టవశాత్తు నేను అదే దేశానికి చెందిన మరొక స్త్రీతో అక్కడికి వెళ్ళాను. నేను ఆమెను అడిగాను, దయచేసి ఈ అమ్మాయికి చెప్పండి, నేను ఆమెను హీల్ చేస్తాను అన్నాను. నొప్పి చాలా తీవ్రంగా ఉందని ఆమె చెప్పింది. నేను వ్యాండ్ తీసుకుని
ఆమెను హీల్ చేశాను. 2 వారాలుగా తీవ్రమైన పళ్ళ నొప్పితో ఆమె బాధపడుతోంది. నేను హీల్ చేశాను. నొప్పి 0 అయింది. ఆమె నమ్మలేకపోయింది. ఆమె లేచి నిలబడింది. మీకు తెలుసా? ఆమె 7 నెలల గర్భిణి. గర్భవతులు మందులు తీసుకోలేరు. కనీసం పారాసెటమాల్ కూడా వేసుకోరు. కానీ ఆమె 2 వారాలుగా ఆ నొప్పితో బాధపడిపోతోంది. ఆమె తినలేకపోయింది. ఆమె తినకపోతే బిడ్డ ఎలా పెరుగుతుంది? ఆమె చాలా ఆశ్చర్యపోయింది. నేను ఆమెను 2 నిమిషాల్లో హీల్ చేయటం చూసి. ఆ సమయంలో ఎవరు హీల్ చేశారు? ఎవరు వచ్చి హీల్ చేశారు? డివైన్ ఎనర్జీ. మీరు క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా ఎవరు అనేది ముఖ్యం కాదు. భగవంతుడు అందరినీ ఎక్కడైనా హీల్ చేయటానికి పంపాలని కోరుకుంటున్నాడు. మీరు ఆ హీలింగ్‌కి ఒక సాధనం అవ్వవచ్చు. మీరు అవ్వాలనుకుంటే. మీరు నేను ఇలాంటివి నమ్మను, నేను క్రిస్టియన్‌ని, నేను హిందూని, నేను భగవంతుడి కోసం వేచి చూస్తానంటారా? అప్పుడు ఏమీ జరగదు. నేను మీకు ఒక కథ చెప్తాను. ఒకసారి ఒక పెద్ద వరద వచ్చింది. ఒక మనిషి తన ఇంటి పైకప్పుపైకి ఎక్కాడు. ఒక పడవ వచ్చి ఆగింది. రండి, నీరు పెరుగుతోంది అని పిలిచారు. పడవలోకి ఎక్కండి అని పిలిచారు. అతను చెప్పాడు, లేదు, నేను భగవంతుడు నన్ను కాపాడటానికి రావాలి అని వేచి చూస్తున్నాను అన్నాడు. పడవ వెళ్ళిపోయింది. నీరు ఇంకా పెరిగింది. ఇంకొక పడవ వచ్చింది. వారు కూడా రండి వెళ్దామని పిలిచారు. అతను చెప్పాడు, లేదు లేదు, నేను భగవంతుడి కోసం వేచి చూస్తున్నాను అని అన్నాడు. నీరు ఇంకా పెరిగింది. హెలికాప్టర్ వచ్చింది. వారు కూడా రమ్మని పిలిచారు. అతను అదే సమాధానం చెప్పాడు, నేను భగవంతుడి కోసం వేచి చూస్తున్నానని. చివరికి అతను చనిపోయాడు. అతడు భగవంతుని దగ్గరికి వెళ్ళాడు. అడిగాడు భగవంతుణ్ణి, భగవంతుడా, నన్నెందుకు కాపాడలేదు అని. భగవంతుడు ఈ విధంగా చెప్పాడు, నేను నీకు ఒక పడవ పంపాను, అందులో ఎక్కలేదు. ఇంకో పడవ పంపాను, అందులోనూ ఎక్కలేదు. చివరికి హెలికాప్టర్ పంపాను, దాంట్లో కూడా ఎక్కలేదు నువ్వు అని అన్నాడు. మీ ఆలోచన మార్చుకోండి. భగవంతుడు ఎవరినైనా పంపవచ్చు. చిన్నపిల్లలు, పెద్దవారు, ఏ రూపంలో అయినా మీకు సహాయం రావచ్చు. వాడు నల్లవాడు, గోధుమ రంగువాడు, తెల్లవాడు, ఇలా ఎవరైనా కావచ్చు. మీ నమ్మకం ముఖ్యం కాదు. భగవంతుడు మనుషుల ద్వారా సహాయం చేస్తాడు. అర్థమైందా మేడం? ధన్యవాదములు.